తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ ఘన నివాళులర్పించింది. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధీర వనిత తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకర్లను ఎదిరించి రోకలి బండను ఎదిరించిన ఒక చేత్తో కొడవలి పట్టి మావోయిస్టుల సిద్ధాంతాన్ని నమ్మి అలుపెరగని ధైర్యశాలిని మహిళా ఆత్మ గౌరవానికి నిలవెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు అన్నారు. ప్రజల కోసం భూస్వాములను ఎదిరించి మహిళ అయినా వెనకడుగు వేయకుండా తన తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి ప్రజాస్వామ్యంలో ఆమె చూపిన ధైర్యం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, నీలం శేఖర్, జోగిని శంకర్, సిరిగిరి చందు, గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధించడం అంటే వారి స్ఫూర్తిని కూడా మనం కార్యాలయంగా, పోరాట కార్యాలయంగా సమకూర్చుకున్న మొట్టమొదటి మహిళ. ఆనాడు ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఒంటరిగా కొడవలి చేతిలో పట్టుకొని కమ్యూనిస్టు భావాలను చేతులు తీసుకొని పోరాడిన మహిళ. అప్పటి నుంచి వారి స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమంలోనే ఆ కార్యక్రమంలో మనం ముందుకెళ్ళి ముందు కూడా ఈ ప్రాంతంలో కానీ రాబోయే కాలంలో కానీ వారి స్ఫూర్తిని కొనసాగించుకుంటామని తెలంగాణ ఈ సందర్భంగా చొనయించుకుంటూ కార్యక్రమ భాగస్వాములందరికీ మళ్ళొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆనాడు నిజాం పాలనలోని రజాకారులతోని పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి ఒక తెలంగాణ వీరవనితగా అమరులైనటువంటి మరి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ వేములవాడ పట్టణంలో ఆ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది. మరి ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో వెట్టి చాకిరి కానీ, మరి నియంతృత్వం కానీ, మరి అణచివేత కానీ ఎక్కడ జరిగినా కూడా అప్పుడు ఈ తెలంగాణ వీరవనిత ఆ అమ్మ చాకలి ఐలమ్మ పోరాటమే మనకు స్ఫూర్తి అని చెప్పి తెలియజేస్తూ మరి ఆ యొక్క కార్యక్రమంలో మన అందరం కూడా మరి పాల్పంచుకొని ఇంత టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవంతం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ చాకలి ఐలమ్మ. తెలంగాణ పోరాట సాయుధ యోధురాలు మరి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ జీవితం కూడా ఎప్పుడు కూడా పోరాటమే. వారి పోరాటం భుక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం. మరి వారు వరంగల్ జిల్లా పాలకుర్తి మండలంలో జన్మించి అంతగా ఒక రోకలి బండతో కొట్లాడినటువంటి వీరవంత మరి ఆ చాకలి ఐలమ్మ. మరి చాకలి ఐలమ్మను ఎన్నో రకాలుగా హింసించినా కూడా పెత్తందారులు, భూస్వామిదారులు మరి వారికి ఎదురుగా పోరాడి మరి మాకు బతుకుదెరువు కోసం ఎన్నాళ్ళు మీకోసం మీ దగ్గర వెట్టి చాకరీ చేస్తాం, ఖచ్చితంగా ఇదొక మరి ఉద్యమం లాగా కావాలని చెప్పి ఆనాడు ఒక వీరవంతగా వెలుగొందింది.